ఎవరైతే టీఎస్ సిపికేట్ ద్వారా పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో టీఎస్ సిపికేట్ వెబ్సైట్లో మనకు రెస్పాన్స్ షీట్స్ పెట్టడం జరిగింది. సో రెస్పాన్స్ షీట్స్లో మీకు మార్క్స్ తెలుస్తాయండి. సో మీరు ఒక సబ్జెక్ట్ రాసినా, 2 సబ్జెక్ట్స్ రాసినా, ఎన్ని సబ్జెక్ట్స్ రాసినా దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో మనకు తెలుస్తుంది. కానీ దాన్ని బట్టి మనము ర్యాంక్ ఎప్పుడు డిసైడ్ చేయలేం. సో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఉస్మానియా వస్తుందా, నిజాం కాలేజ్ వస్తుందా, కోర్ట్ ఉమెన్స్ వచ్చిందా, డైరెక్ట్గా చెప్పలేమండి. ఎందుకంటే ర్యాంక్ బట్టి చెప్పగలుగుతాం. సో అండ్ సో 50 బిలో వస్తే, 100 బిలో వస్తే, 150 బిలో వస్తే మనం చెప్పగలుగుతాం. కాకపోతే మార్క్స్తోని మనము చెప్పలేమండి. ఎందుకంటే అందరి యొక్క మార్క్స్ చూసి మనము చెప్పొచ్చు, కానీ ర్యాండమ్గా 40, 30, 50 లాగా మనం చెప్పలేమండి. ర్యాంక్ బట్టి అయితే పక్కా చెప్తాము. సో మెయిన్గా మనకు సీట్ వస్తుందా రాదా అని దేని మీద డిసైడ్ అవుతుందంటే ఇంటేక్ అండి. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమందిని తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీ ఉంది, దాంట్లో ఎంతమందిని తీసుకుంటారు, 40 మెంబర్సా, 30 మెంబర్సా, 50 మెంబర్సా. ఇప్పుడు ఎంఏ తెలుగు ఉంది, ఎంఏ ఇంగ్లీష్ ఉంది, ఎంతమందిని తీసుకుంటారు ఉస్మానియా యూనివర్సిటీలో, 40 50. సో మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ పర్ సబ్జెక్ట్కి తెలిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. సో మనకు సీట్ వస్తుందా రాదా. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ ఉమెన్స్ కోటి, నిజాం కాలేజ్, సైఫాబాద్ కాలేజ్. సో ఇట్లా టాప్ యూనివర్సిటీస్, కేయూ వరంగల్ కానీ, మన తెలంగాణ జిల్లాలో ఉన్న 8 టాప్ యూనివర్సిటీస్ కానీ. సో ఇవి మనకు ఫస్ట్ ప్రిఫరెన్సెస్. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నీ చెప్తాను. సో దట్ మీకు సీట్ వస్తుందా రాదా మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఎట్ లాస్ట్ మనకు కట్ ఆఫ్స్ కూడా చెప్తానండి. సో మీకు ఈ కట్ ఆఫ్లో ఉన్న వాళ్ళు, కట్ ఆఫ్ ర్యాంక్స్, మార్క్స్ కాదు, ర్యాంక్ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో మీకు ఉస్మానియా మిస్ అయినా కోర్ట్ ఉమెన్స్లో రావచ్చు, నిజాం కాలేజీలో రావచ్చు, ఇట్లా. సో దాన్ని కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయో చెప్తాను. సో మెయిన్గా మనకు ఒక సబ్జెక్ట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో అవి తెలిస్తేనే మనకు సీట్ వస్తుందా రాదా అని ఈజీగా తెలిసిపోతుంది. సో 1 by 1 నేను ఫాస్ట్గా ఒక సబ్జెక్ట్, దానిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ సీట్స్ చెప్తాను. దాని తర్వాత కట్ ఆఫ్స్ ఎట్లుంటాయి అవి కూడా చెప్తాను. సో ఈ సీట్స్లో మనకు రెగ్యులర్ సీట్స్ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. సో సెల్ఫ్ ఫైనాన్స్ అంటే కొందరికి తెలియవు. సో ఫస్ట్ రెగ్యులర్ అంటే నార్మల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి కోర్సెస్ నడిపిస్తారు కదా, ఎంఏ ఇంగ్లీష్ తెలుగు, వాటిని రెగ్యులర్ కోర్సెస్ అంటారు. రెగ్యులర్లో మనకు ఫీజు తక్కువ ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, కొందరు టైంపాస్కి పీజీ చేద్దాం అనుకుంటారు, కొందరు రియల్గా ఇంట్రెస్ట్ ఉంది, నాకు పీజీ, ఎంఏ సోషాలజీ అంటే ఇష్టం, ఎంఏ తెలుగు అంటే ఇష్టం, ఎంఎస్సి బాటనీ అంటే ఇష్టం. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సీట్స్ని సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఇస్తారు. అంటే అక్కడ ఫీజు ఎక్కువ పెడతారు. నార్మల్గా ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ ఫీజు ఎక్కువ దాన్ని చూస్ చేసుకోరు కదా. సో రియల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే సెల్ఫ్ ఫైనాన్స్కి వస్తారు, వాళ్ళని కూడా తీసుకొద్దామనే క్రైటీరియాతోనే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ పెట్టారు. సో నేను రెగ్యులర్ ప్లస్ సెల్ఫ్ ఫైనాన్స్ రెండు కలిపి సీట్స్ ఒకేసారి చెప్తా. సో దట్ మీకు రెగ్యులర్లో పెట్టుకోవాలి, సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా పెట్టుకోవాలి. జస్ట్ ఒక 10,000 5,000 ఎక్కువ ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్కి. స్కాలర్షిప్ వస్తుంది, అందరు ఒకటే క్లాస్లో ఉంటారు, అన్నీ సేమే. కాకపోతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కోసం వాళ్ళంటే డివైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో సబ్జెక్ట్ చెప్తాను, దాంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్ని వరుసగా టోటల్గా మనకు ఒక 30, 35, 40 సబ్జెక్ట్స్ చెప్తాను. సబ్జెక్ట్ టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి 2023లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎట్లున్నాయి, ఇప్పుడు ఏ విధంగా ర్యాంక్స్ ఉంటాయి అవి చెప్తాను. సో దట్ మీకు వస్తుందా రాదా ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ టోటల్ 42 సీట్స్. సో ఈ 42లో ఒక 30 రెగ్యులర్ ఉంటాయి, 12 సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. సో నేను టోటల్ చెప్తాను, మనకు వెబ్సైట్లో కూడా టోటల్ క్లారిటీగా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా చెప్తాను సో దట్ మీకు టైం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ 42 సీట్స్, ఎంఏ తెలుగు 40 సీట్స్, ఎంఏ హిందీ 42 సీట్స్, ఎంఏ ఉర్దూ 80 సీట్స్. ఇవి ఎంఏకి సంబంధించినవి. నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్ 42, ఎంఏ హిస్టరీ 42, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ 40, ఎంఏ లైబ్రరీ సైన్సెస్ 40, ఎంఏ ఎంఎస్డబ్ల్యూ 60 ఉన్నాయి. సో ఇలా దీనికి ఎక్కువ ఉన్నాయి, 60 ఉన్నాయి. నెక్స్ట్ ఎంఏ ఉర్దూకి 80 ఉన్నాయి. సో ఇలా మీరు ఒక సబ్జెక్ట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఫస్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎంఏ పొలిటికల్ సైన్స్ 42, ఎంఏ సైకాలజీ 30, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 42, ఎంఏ సోషాలజీ 40. సో ఇవి మనకు డిమాండ్ ఉన్న సబ్జెక్టు, చాలామంది తీసుకునేటి. నెక్స్ట్ ఎంకామ్ 40 అండి. ఈ 140లో 140 ఎంకామ్ 140 ఉన్నాయి. ఈ 140లో ఫైనాన్స్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి, మార్కెటింగ్ రెండు కలిపి చెప్పాను 140 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి
ఎంపెడ్ అండి, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంపెడ్. సో బీపెడ్ తర్వాత ఎంపెడ్ చేసే వాళ్ళకు 40 ఉన్నాయి. ఎంఎస్సి బాటనీ అండి, సో ఇది డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ సైన్స్ వాళ్ళకు 49 మాత్రమే ఉన్నాయి. సో ఇవి చాలా డిమాండ్ 49. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీలో మనకు 2 ఉంటాయి, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఇన్ఆర్గానిక్లో 23 ఉన్నాయి, ఆర్గానిక్ ఎంఎస్సి కెమిస్ట్రీలో 22 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ 40, ఎంఎస్సి జియోగ్రఫీ 36, ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్ 30, ఎంఎస్సి అప్లైడ్ జియో కెమిస్ట్రీ 18. నెక్స్ట్ ఎంఎస్సి జియాలజీ 40, ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ 40, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ 40, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ అండి, ఇది వేరు కంబైన్డ్, ఇది 40 ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎస్సి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ 14, నెక్స్ట్ ఎంఎస్సి ఆస్ట్రానమీ 30, ఎంఎస్సి ఆస్ట్రోఫిజిక్స్ 8, ఎంఎస్సి జియోఫిజిక్స్ 30, ఎంఎస్సి ఫిజిక్స్. ఇందులో ఎంఎస్సి ఫిజిక్స్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి, బ్రాంచ్ వైజ్ చెప్తాను. ఎంఎస్సి ఫిజిక్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 21 ఉన్నాయి, మెటీరియల్ సైన్సెస్లో 14 ఉన్నాయి, నానో సైన్స్ 14 ఉన్నాయి, సాలిడ్ స్టేట్ 20 ఉన్నాయి. ఇవన్నీ ఎంఎస్సి ఫిజిక్స్కి సంబంధించిన డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో ఇవి మనకి సీట్స్. నెక్స్ట్ ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్ 40, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ 40, అది వేరు ఇది వేరు. ఎంఎస్సి జియాలజీ ఇది చాలా డిమాండ్ 49 మాత్రమే ఉన్నాయి. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ 18, ఎంఎస్సి ఎన్వైరన్మెంటల్ సైన్స్ 30, ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్ 24, ఎంఎస్సి జెనెటిక్స్ 24, ఎంఎస్సి మైక్రోబయాలజీ 18, ఎంఎస్సి బయోటెక్నాలజీ 24. నెక్స్ట్ ఎంఏ అండి, అక్కడ కొన్ని ఎంఏకి సంబంధించిన మిస్ చేశాను. సో ఎంఏ ఏఐ హెచ్సిఏ మనకు ఈ ఆర్ట్స్కి సంబంధించింది ఉంటుంది, హిస్టరీకి సంబంధించింది 30 ఉన్నాయి. నెక్స్ట్ ఎంఏ అరబిక్ 42, ఎంఏ కన్నడ 15, ఎంఏ మరాఠీ 15, ఎంఏ పర్షియన్ 20, సాంస్క్రిత్ ఇక ఎక్కువ ఉన్నాయి 42. నెక్స్ట్ ఇస్లామిక్ స్టడీస్ ఎంఏకి సంబంధించింది 42, లింగ్విస్టిక్ 30. సో ఇవి మనకు ఆల్మోస్ట్ ఒక 47 సబ్జెక్ట్స్కి సంబంధించిన నేను చెప్పాను. ఏమైనా మిస్ అయితే మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో ఏది మిస్ అయినా మీరు వెబ్సైట్లో మిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక డౌట్ చాలా మందికి రావచ్చు, కొన్ని ఏవైతే మీరు ఎగ్జామ్స్కి అప్లై చేసి అవి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసింది కదా, అంటే మీకు డైరెక్ట్గా అడ్మిషన్స్ మనము ఈ టీఎస్ సిపి గేట్లోనే రిజిస్టర్ అయ్యి మీకు సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు టీఎస్ సిపి గేట్లో లాస్ట్ ఇయర్ కూడా ఏం చేశారంటే, ఏవైతే ఎగ్జామ్స్ అప్లై చేసిన తర్వాత కండక్ట్ చేయరు కదా, కొన్ని ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానీ కొన్ని ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్కి మీరు రిజిస్టర్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అవేం డిలీట్ చేయరట. సో మనకు అప్డేట్ ఇచ్చారు. సో దాని తర్వాత లేటర్గా మాట్లాడదాం. ఇప్పుడైతే ఏవైతే మీకు రెస్పాన్స్ షీట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన అన్నీ చెప్పాను. ఏమైనా లేకపోతే వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో ఇవి మనకు టోటల్ ఓవరాల్ ఉస్మానియాలోనే ఉన్న ప్రతి పీజీ సబ్జెక్టు దానికి ఒక సీట్స్ అండి. సో ఇందులో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ 2 ఉంటాయి. సో మీరు సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టకుండా రెగ్యులర్ పెడితే మీకు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. 30-50 ర్యాంక్ వస్తే కానీ మీకు రాదు. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది. సో నేను ఓవరాల్గా చెప్తాను, అన్ని సబ్జెక్ట్స్కి కలిపి చెప్తాను. ఫస్ట్ పాయింట్, మార్క్స్ మీద డిపెండ్ అవ్వదు, మార్క్స్ మీద ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ మీద డిపెండ్ అవుతుంది, ఎప్పుడైనా మార్క్స్ మీద డిపెండ్ అవ్వదు. ఎందుకంటే ఒక పర్సన్ ఒక 100 మెంబర్స్కి 34 మార్క్స్ వచ్చాయనుకో, 100 మెంబర్స్కి ఇవ్వరు. దాంట్లో కూడా ఏజ్ క్రైటీరియా చూస్తారు, అన్నీ చూసి నేమ్ చూస్తారు, ఆల్ఫాబెట్ చూస్తారు. సో అలా మీకు ర్యాంక్ ఇంపార్టెంట్ మార్క్స్ కన్నా. సో మంచి మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు రెస్పాన్స్ షీట్స్ బట్టి మనము ఏ కాలేజ్ వస్తుందో చెప్పలేము. ఎందుకంటే మనకు చాలా మంది రాశారు ఎగ్జామ్. సో అందులో నుంచి ఎంతమందికి 50 అబోవ్ వచ్చినాయి, 60 అబోవ్ వచ్చినాయి తెలియదు. సో ప్రస్తుతానికి ర్యాంక్ ఇంపార్టెంట్ మార్క్స్ కన్నా. సో ఫస్ట్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఎలాంటి కట్ ఆఫ్ ఉండే 2023లో దానికి తగ్గట్టు ఇప్పుడు కూడా ఉంటుంది. సో మనకు ర్యాంక్ మీదనే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ వచ్చేసి క్యాస్ట్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ క్యాస్ట్ రోల్ ప్లే చేస్తుంది. ఓసీ వాళ్ళకు ఓసీ సీట్స్, బీసీ వాళ్ళకు బీసీ సీట్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎస్టీ, పిహెచ్ వాళ్ళకు పిహెచ్, స్పోర్ట్స్ వాళ్ళకు స్పోర్ట్స్ ఇస్తారు. సో ఇలా బైఫర్కేట్ అయిపోతున్నాయి కాబట్టి ర్యాంక్ అనేది 100 బిలో ఉంటే తప్ప రాదు ఉస్మానియా. సో ఇప్పుడు కట్ ఆఫ్స్ చెప్తాను. సో ఎవరైతే ఏ సబ్జెక్ట్ అన్నా కానీ ఓసీ వాళ్ళకు మీకు పక్కా 40 ఉండాలి, ర్యాంక్ 40 ఆర్ బిలో, మినిమం 40 ఉండాలి. నెక్స్ట్ బీసీ వాళ్ళకు 60 ఉండాలి, ఎస్సీ వాళ్ళకు 70 ర్యాంక్ ఉండాలి, ఎస్టీ వాళ్ళకు 65. ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కొద్దిగా సేఫ్. సో ప్రీవియస్ ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు ఉస్మానియా వచ్చింది. దీనికి +or -10 యాడ్ చేయండి. అంటే ఇప్పుడు ఓసీ ఉంది
40 +or -10 అంటే 50, మ్యాక్సిమం 50 వేసుకోండి. మళ్ళీ బీసీకి 70, ఎస్సీకి 80, ఎస్టీకి 65. నేను ఏం చెప్తున్నా అంటే నేను చెప్పిన కట్ ఆఫ్కి ఒక +10 కానీ +15 ర్యాంక్ యాడ్ చేసి దానికన్నా బిలోనే ఉండేటట్టు చూసుకోవాలి, ఎబోవ్ అవ్వద్దిగా. అంటే ఓసీకి ఒక 50, బీసీ 70, ఎస్సీ 80, ఎస్టీ 75. సో 100 బిలో ఉంటే మీరు కొద్దిగా సేఫ్ జోన్. ఇక 80, 70 బిలో ఉంటే పక్కా సీట్ వస్తుంది మీకు. సో ఇది మనకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ లాగా నేను దాన్నే రిఫరెన్స్ చేసి చెప్తున్నాను. సో సేఫ్ స్కోర్ వచ్చేసి 100 బిలో ఉన్న వాళ్ళకు 90% ఛాన్స్ ఉంటుంది. అదే 80, 70 బిలో ఉంటే 100% ఛాన్స్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ అయినా. సో ఇది మనకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు. అదే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉంటారు కొందరు, 100, 110, 120 వచ్చినా వస్తుంది. ఓసీలో ఈడబ్ల్యూఎస్ 100, 110 వచ్చినా ర్యాంక్ వస్తుంది మీకు ఉస్మానియా. అదే పిహెచ్ ఉంటారు కొందరు, పిహెచ్ వాళ్ళకు 300 నుంచి 500. సో 500 బిలో ఉన్న మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎన్సీసీ ఉంటారు, ఎన్సీసీ వాళ్ళకు కూడా 300 నుంచి 500 ఉంటుంది. సో మ్యాక్సిమం 500 బిలో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు, 300 నుంచి 500 బిలో ఉంటే వస్తుంది. సో దీనికి ఒక +or -100 యాడ్ చేయండి, అంటే 200 ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పిహెచ్ వాళ్ళకి 600 ఉన్న వస్తుంది, ఎన్సీసీ 600 ఉన్న వస్తుంది, స్పోర్ట్స్ బిలో 600 ఉన్న వస్తుంది. సో వీళ్ళు స్పెషల్ కేటగిరీ కాబట్టి 500, 300 వచ్చినా వస్తుంది. సో ఎవరికైతే ఈ ఎస్సీ, బీసీ, ఓసీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో పక్కా 100 బిలో ఉంటే సేఫ్, ఇక మీకు ఏదో ఒక సబ్జెక్ట్ అయితే వస్తుంది. సో ఇంకొక మెయిన్ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఓసీకి 40 చెప్పిన అంటే బిలో 80 ఉండాలి, 1:2 రేషియోలో ఉండాలి మనం. ఇప్పుడు ఓసీ 40 చెప్పిన, 40 అంటే +40 ఆడిస్తే 80 బిలో ఉండాలి. బీసీ 60 చెప్పిన 120 బిలో ఉండాలి. ఎస్సీ 70 చెప్పిన 140 బిలో ఉండాలి. ఎస్టీ 65 చెప్పిన 130 బిలో. ఎందుకు అంటే ఒక క్యాండిడేట్ 2 సబ్జెక్ట్స్ రాయొచ్చు, 3 సబ్జెక్ట్స్ రాయొచ్చు, 4 సబ్జెక్ట్స్ రాయొచ్చు. సో అందరు ఒకటే సబ్జెక్ట్ రాయారు కాబట్టి, సపోజ్ ఒక క్యాండిడేట్ మంచిగా టాలెంటెడ్ ఉన్నాడు, అతను 2-3 సబ్జెక్టులో మంచి స్కోర్ ఉంటుంది, కానీ ఎట్ లాస్ట్ ఒకటే సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. సో చాలా మందికి ఇప్పటికి కూడా తెలియదు, మీరు 3 రాసినా 4 రాసినా 4టి రిజల్ట్స్ ఒకటే రోజు వస్తుంది. వెబ్ ఆప్షన్స్ కూడా 4టికి పెడతారు, కానీ 4 కాలేజీలు వస్తాయి మీకు. 4 కాలేజ్లో ఏదో ఒక కాలేజ్ చూస్ చేసుకోవాలి. ఈ 3 సబ్జెక్ట్స్ వేస్ట్ అయ్యా. ఎందుకు మనం ఎక్కువ రాయమన్నామంటే మీకు మంచి కాలేజ్ రావడానికి, మంచి సబ్జెక్ట్స్ రావడానికి. ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మీకు ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ వచ్చింది. నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్ కూడా రాశారు, ఎంఏ ఇంగ్లీష్ కూడా వచ్చింది. ఎంఎస్సి బాటనీ కూడా రాసిళ్ళు. ఈ 3 వచ్చినాయి. ఒక టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 3 వచ్చిండు, 3టికి ఉస్మానియా యూనివర్సిటీ సీట్ వచ్చినాయి. 3 ఇతన్ని ఏం చేయాలంటే, ఈ 3లో నీకు ఎంఏ ఇంగ్లీష్ ఇష్టమా, పొలిటికల్ సైన్స్ ఇష్టమా, బాటనీ జువాలజీ ఇష్టమా, ఈ 3లో ఒకదానికి వెళ్ళాలి మీరు. మళ్ళీ నేను 3కి వెళ్ళుడు ఉండదు. సో అక్కడ ఒకటి చూస్ చేసుకుంటే ఈ 2 అతని బదులు వేరేళ్ళకి ఇస్తారు. సో ఇప్పుడు మీరు టీఎస్ దోస్తులో ఏ విధంగా అయితే ఒకటి ప్రీవియస్ ఫేజ్ 1లో వచ్చిన సీట్ చేంజ్ అయితే అది ఎవరికో వెళ్ళిపోతుంది కదా, ఇందులో కూడా ఇట్లనే మీరు 3 రాసినా, 4 రాసినా, 5 రాసినా, 10 రాసినా మీకు 10 కాలేజీలు వస్తాయి. ఆ 10 కాలేజీలో ఏదో ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకొని మిగతా 9 వదిలేయాలి. 5 రాసిన వాళ్ళు ఒకటి చూస్ చేసుకొని 4 వదిలేయాలి. 3 రాసిన వాళ్ళు 2 వదిలేసి ఒకటే కాలేజ్కి వెళ్ళాలి. 2 రాసిన వాళ్ళు ఒకటికే వెళ్ళాలి, మిగతాది వదిలేదు. 1 రాసిన వాళ్ళు మీకు ఏ పక్కా పీజీ చేయాలనుకుంటే 1 రాసిన వాళ్ళు మీకు ఏ కాలేజ్ వచ్చినా అదే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. సో ఇలా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళకు ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ అన్నిటికీ ఎలిజిబుల్ కాదు. మీకు లాస్ట్ ఫైనల్ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు 4 ఒకటే రోజు వస్తాయి. మీరు ఎగ్జాంపుల్ చెప్తా, ఒక అమ్మాయికి నిజాం కాలేజ్ వచ్చింది, ఉస్మానియా వచ్చింది, కోటి ఉమెన్స్ వచ్చింది. 3 కాలేజీలు టాపే, కానీ ఈమెకు ఒక దాంట్లో ఎంఎస్సి బాటనీ వచ్చింది, ఒక దాంట్లో ఎంఏ జర్నలిజం వచ్చింది, ఇంకొకటి ఏదో నార్మల్ కోర్స్ వచ్చింది. సో ఈమె ఏం చేస్తుంది, నాకు లైక్ ఫ్యూచర్లో జూనియర్ లెక్చర్ అవ్వాలంటే ఎంఎస్సి బాటనీ కానీ జువాలజీ తీసుకుంటుంది, ఈ జర్నలిజం కానీ ఇలాంటి అవి తీసుకోరు. సో అలా ఎక్కువ సబ్జెక్ట్స్ రాయడం వల్ల మీకు ఎక్కువ ఆప్షన్స్ వచ్చినాయి అంతే. కానీ నేను అన్నిట్లో పోతా అంటే కుదరదు, ఒకటే సబ్జెక్ట్ చూసుకోవాలి లాస్ట్కు. మిగతా మీరు 3 సబ్జెక్టులు రాస్తారు కదా, ఈ 2 ఉంటాయి కదా మీ వేరేళ్ళకి ఇస్తారు. సో అట్లా నేను ఏం చెప్తున్నా అంటే 1:2 ర్యాంక్ ఇక్కడ. ఇప్పుడు ఓసీ 40, బీసీ 60, ఎస్సీ 70, ఎస్టీ 65 చెప్పినా కదా, దానికి 1:2 ర్యాంక్ మధ్యలో ఉండాలి. అంటే ఫైనల్ కట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఏం చెప్తున్నా అంటే ఓసీకి 40 అంటే 80 బిలో ఉండాలి, బీసీ 120, ఎస్సీ 140, ఎస్టీ
130 బిలో ఉంటే కొన్ని సబ్జెక్ట్స్కే, ఇలా టాప్ సబ్జెక్ట్స్కి అయితే 40, 60, 70, 65 ఉంటే వచ్చేస్తుంది. నేను ఏవైతే ఈ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, సైన్స్ వాళ్ళకు, ఈ ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీకి ఇవే ర్యాంక్స్. ఏవైతే కొన్ని ఇట్లా మనకు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ కానీ లైక్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, చెప్తాను అవి. ఇప్పుడు ఫిజిక్స్లో మనకు మెటీరియల్ సైన్స్, నానో సైన్స్, సో జియాలజీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇలా కొన్ని కోర్సెస్ ఉంటాయి. అరబిక్ కానీ, కన్నడ, మరాఠీ, పర్షియన్స్, మీకు 100, 150 ఉన్న వస్తుంది. సో డిమాండ్ ఉన్న కోర్సెస్కి 100 బిలో ఉంటే పక్కా సీటు. అవే నార్మల్ ఉంటే 150 బిలో ఉంటే వస్తుంది. సో నేను ఓవరాల్గా ఏం చెప్తున్నాను అంటే, ఒక 100 బిలో ఉన్న వాళ్ళు సేఫ్ జోన్ అండి. మీరు ఏ క్యాస్ట్ అయినా కానీ 100 బిలో ఉన్న వాళ్ళు సేఫ్ జోన్, 150 ఉంటే ఒక రిజర్వేషన్ ఉన్న వాళ్ళు సేఫ్. ఇక మిగతా వాళ్ళకైతే వచ్చే ఛాన్సెస్ లేదు. అదే స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు 500 బిలో ఉన్నది. సో నేను ఆల్రెడీ ప్రతి కాలేజ్లో ప్రీవియస్ ఇయర్స్ ర్యాంక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎట్లా చూసుకోవాలి ఆ వీడియో చూస్తాను. దాని కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయి, మీ సబ్జెక్ట్లో నిజాం కాలేజీలో ఎట్లున్నాయి, అన్నీ మనకు పీజీకి సంబంధించిన అన్ని కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్ చూసుకోవచ్చు. మీకే అర్థమవుతుంది నాకు ఎంత ర్యాంక్ వస్తే నాకు ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయు, సైఫాబాద్ కానీ ఇలాంటి టాప్ యూనివర్సిటీస్ వస్తాయో, కాకతీయ కానీ చాలా ఉన్నాయి. సో ఇలా మీరు మీ యొక్క కట్ ఆఫ్స్ని చూసుకోండి. అండ్ ఆ కట్ ఆఫ్ యొక్క లింక్ కూడా కింద పేస్ట్ చేస్తాను, లైక్ ఎట్లా చూసుకోవాలి అది కూడా వీడియో కూడా చేస్తాను. కొత్త వాళ్ళంటే అది చూడండి, అది చూసిన తర్వాత ఉస్మానియాలో ఎట్లా చూసుకోవాలి అవన్నీ తెలిసిపోతాయి. సో ఇవే ఈ విధంగానే ఉంటాయి కట్ ఆఫ్స్. ఎందుకంటే మనకు సీట్స్ చూడండి కదా తక్కువ ఉన్నాయి, అన్ని 50 బిలో ఉంటే మీకు ర్యాంక్ 500, 400 వస్తే రాదు, మీకు రిజర్వేషన్ ఉన్న రాదు. 100 బిలో ఉంటేనే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దీని యొక్క లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, అంటే ఎట్లా చూసుకోవాలి మనము ర్యాంక్స్ అది పెడతాను. నా టెలిగ్రామ్ ఛానల్ కింద అది పెడతాను. నా టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ మీకు ఫాస్ట్ అప్డేట్స్, ఈ టీఎస్సీపీకేట్కి సంబంధించినవి అన్ని టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా ఇస్తాను. సో యూట్యూబ్లో కొద్దిగా లేట్ రావచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ మీకు ఏ కాలేజ్లో ఎంత కట్ ఆఫ్స్ ఉన్నాయో కూడా చూసుకోండి, అది ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మనం ఏ కాలేజ్కి వెళ్ళొచ్చు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇవ్వండి, ఏమన్నా సబ్జెక్ట్స్ ఇందులో మిస్ అయితే మనం వెబ్సైట్లో చూసుకోండి. అండ్ ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేరో మీకు డైరెక్ట్ రిజిస్టర్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో డోంట్ వరీ. సో మార్క్స్తోనైతే మనం చెప్పలేము, ర్యాంక్స్ మనకు వితిన్ 1 వీక్లో వచ్చేస్తాయి. అప్పుడు మీ యొక్క ర్యాంక్ బట్టి అప్పుడు మీరు చెప్పొచ్చు అండి. అప్పటి వరకు మీ యొక్క సర్టిఫికేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. మీకు ఫాస్ట్గా ఉంటాయి కౌన్సిలింగ్, ఆగస్ట్ 1st వీక్ 2nd వీక్లో స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయో లేవో జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ లింక్ ద్వారా మీరు ఏ కాలేజీలో ఎట్లా కట్ ఆఫ్ ఉందో అవన్నీ చూసుకోండి. సో తక్కువ వచ్చిన బాధపడకండి, ఏం కాదు. సో ఏదైనా పాజిటివ్గా తీసుకోండి. సో ఇవ్వండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి మీ యొక్క క్వెరీని. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, ఇలా స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్, ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లింక్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.